బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం గురించి చర్చించేందుకు తెలంగాణలో ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని అన్నారు. 72 గంటల్లో తేల్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమని చెప్పారు. చర్చకు 3 రోజుల సమయం ఇస్తున్నామని ప్రిపేర్ అయి రావాలన్నారు. లేదంటే చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలంటే ఇజ్జత్ పోతుందని ఎద్దేవా చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు పథకం తెచ్చిందని మంత్రి సీతక్క అన్నారు. ఉచిత ప్రయాణమే కాదు, మహిళలను బస్సులకు ఓనర్లను చేసిందన్నారు. మహిళల ఎదుగుదలనే సమాజ ఎదుగుదల అని చెప్పుకొచ్చారు. ఆ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. గతంలో పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదని, వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళ అనుభవాలను తెలిపే పుస్తకం ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. మండల సమాఖ్యలో ఉన్న మహిళల కోరికలు నెరవేరుతున్నాయన్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి 25,000 కోట్ల రుణాలను మహిళా సంఘాలు పొందాయని పేర్కొన్నారు. తీసుకున్న రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తుండటంతో బ్యాంకులు ఇబ్బందులు లేకుండా రుణాలు ఇస్తున్నాయన్నారు. మహిళలందరూ ఎల్లుండి నుంచి సంబరాలు చేయాలని, ప్రభుత్వ ప్రోత్సాహకాలన్నీ సంఘాలు ఉపయోగించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నేత దామోదర లొంగిపోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. పోలీసులే ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. గతంలో కూడా దామోదర ఎన్కౌంటర్ లో చనిపోయారని, పోలీసుల ముందు లొంగిపోతున్నారని అనేక సార్లు దుష్ప్రచారం చేశారని ఆ లేఖలో గుర్తు చేశారు. విప్లవ ప్రజలను గందరగోళ పరచడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ లేఖలో జగన్ తెలిపారు. మంత్రి సీతక్కపై జూన్ 26వ తేదీన వచ్చిన పత్రికా ప్రకటనను తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి అక్క తమ్ముడు మృతి చెందిన ఘటన శనివారం మావాలలో జరిగింది. మావాలకు చెందిన స్వామి కొడుకు 9 ఏళ్ల విధాత, కూతురు 11 ఏళ్ల వినూత్న గ్రీన్ సిటీ సమీపంలోని పరిసరాల్లో సైకిల్ మీద వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు వారి మృతదేహాలను నీటి కుంటలో నుంచి బయటకు తీసి రిమ్స్ మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మారిస్తే సహించేది లేదని ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె సారయ్య అన్నారు. కేంద్రం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని నిరసిస్తూ ఈ నెల 9న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెం ఏరియాలోని PVK5 గని వద్ద ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో సారయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికులకు కట్టు బానిసలుగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. బొగ్గు బ్లాక్లను వేలం వేసే MMDCR చట్టాన్ని తీసుకువచ్చి దేశ సంపదను పెట్టుబడిదారుల చేతిలో పెట్టి విదేశాలకు తరలిస్తూ కార్మిక హక్కులను కాలరాయడానికి మోదీ ప్రభుత్వం పూనుకుందని ధ్వజమెత్తారు. ప్రపంచ కార్మికులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 8 గంటల పని దినాలను నేడు 12 గంటలుగా 16 గంటలుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతులు తిరగబడి నల్ల చట్టాలను రద్దు చేయించి విజయం సాధించిన విధంగానే కార్మిక వర్గాలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మె కార్మిక వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతోందని, ఈ సమ్మెను జయప్రదం చేసి కార్మిక హక్కులను కాపాడుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీలో 151 మండల మహిళా సంఘాల గ్రూపులకు, అంటే అద్దె బస్సుల యజమానులకు 1.5 కోట్ల రూపాయల చెక్కును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల పొన్నం ప్రభాకర్, సీతక్క అందజేశారు. అనంతరం మహిళా రచయితలు, కవులు రాసిన మహాలక్ష్మి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళా సమాఖ్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని, ఇప్పటికే మహిళా అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. అవకాశాలు ఉన్న ప్రతి దగ్గర వ్యాపారం కోసం మహిళా సమాఖ్యలకు ఇస్తామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరి మనులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను గ్రౌండ్ లెవెల్లో తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ నెల 10 నుంచి 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని
రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళా అభివృద్ధిలో తెలంగాణను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. పార్టీ కోసం నేను చేసిన కృషికి నాకు దక్కిన గౌరవం ఇది. నాకు ఇచ్చింది పదవి కాదు, కార్యకర్తకు దక్కిన గౌరవం. లక్షలాది మంది కార్యకర్తలకు దక్కిన గౌరవం ఇది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 45 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ అని తెలిపారు. ఎంతో మంది కార్యకర్తల త్యాగం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 14 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లు రైతులకు, విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళలను మోసం చేశాయని మండిపడ్డారు. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిస్సహాయతను ఒప్పుకున్నారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీజేపీ మీద ఆరోపణలు చేసే ముందు వారు పునరాలోచన చేసుకోవాలని హితవు పలికారు. నెక్స్ట్ ప్రభుత్వం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విరుచుకుపడ్డారు. నారాయణపేటలో దారుణం జరిగింది. ఓ భార్య తన భర్త గొంతు నులిమి చంపేసింది. అయితే అందుకు కారణం ఏంటో తెలిసి అంతా షాక్ అయ్యారు. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకే తన భర్తను గొంతు నులిమి హత్య చేసిందట. నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన కంపిలి అంజులప్ప మహబూబ్ నగర్ జిల్లా రామకృష్ణయ్యపల్లికి చెందిన రాధను 2014లో వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు. జీవనోపాధి కోసం ఇటీవలే ఇద్దరూ ముంబైకి వలస వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్, మణికొండ, నిజాంపేట్ ప్రాంతాల్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే తాజాగా రాధ ప్రియుడి విషయంలో భార్యాభర్తలకు గొడవ జరిగిన అనంతరం రాధ భర్తను హత్య చేసింది. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసింది. కానీ అంజులప్ప మరణంపై కుటుంబ సభ్యుల అనుమానంతో అన్ని నిజాలు బయటపడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య కేంద్రాలలో పనిచేసే ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే వారంలో పని వేళలు 48 గంటలకు మించరాదని స్పష్టం చేసింది. పరిమితి దాటితే మాత్రం ఓటీ వేతనం చెల్లించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. రోజులో 6 గంటల పని వేళల్లో కనీసం అరగంట విరామం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విరామంతో కలిపి రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని ఆదేశించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పని వేళల సవరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్నారు. అయోధ్య నగర్ క్షత్రియ భవన్ లో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహమూర్తిరాజు ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. నరసింహమూర్తిరాజు నిన్న రాత్రి హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోట్ల రూపాయల్లో అప్పు ఉన్నట్లు సూసైడ్ లెటర్ ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నరసింహమూర్తిరాజు మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.